మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా 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 బాగున్నాను. మన వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకున్నటువంటి వినాయకుడు అయితే నవరాత్రులు అయితే ఇంట్లోనైతే ఉండి రోజు పూజలు అయితే అందుకున్నటువంటి ఈ యొక్క గణనాథుని మన పెద్ద గణేష్ దగ్గరికి, వీధిలో ఉన్నటువంటి గణేష్ దగ్గరికి పంపించాలంటే నాకైతే ఆ రోజు చాలా ఏడ్ చేశాను. ఎప్పుడు అనుకుంటాను యూట్యూబ్లో చిన్నపిల్లలు వినాయకుని తీసుకెళ్ళిపోతా ఉంటే నిబంధనకి ఏడుస్తారు ఎందుకు అనుకునేదాన్ని. కానీ ఆ రోజు నేనైతే మా చిన్నోడితో పంపించేశాక ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు. తర్వాత ఏదో సినిమా చూస్తుంటే కూడా అట్లా ఏడుస్తుంటే మావాడు ఏమనుకుంటే, మమ్మీ సినిమా చూస్తే కూడా ఏడుస్తారా, అది సినిమా మమ్మీ, లైఫ్ కాదు మమ్మీ అన్నాడు. కానీ నాకు ఎందుకో ఏదో తెలియనటువంటి బాధ అయితే చాలా అనిపించింది. అయితే ఈరోజు నిమజ్జనంకి తీసుకెళ్తున్నాడు. ఇంట్లో ప్రసాదంగానైతే స్వీట్ చేసి పెట్టేశాను వినాయకుడికి. తర్వాత కాలనీలో వినాయకుడి దగ్గరికి అయితే 2 రకాల ప్రసాదాలు చేయాలి అనుకున్నాను. ఒకటి వచ్చేసి సీర, ఇంకొకటి వచ్చేసి కొబ్బరన్నం. కొబ్బరన్నం అయితే చాలా బాగుంటుంది. అయితే ఈరోజు అయితే కొబ్బరన్నం చేస్తున్నాను. అయితే ఈ యొక్క కొబ్బరన్నము దేవుడి కోసం కొట్టినటువంటి కొబ్బరి కాబట్టి దేవుడికి నివేదన చేయడం కోసం కాదు, అందరికీ భక్తులకు పెట్టడం కోసం మాత్రమే. తర్వాత స్వీట్ చేసినటువంటిది మాత్రం అది దేవుడికి పెట్టడం కోసం అన్నమాట. అయితే నేనైతే ఒక 1.5 kg ఈ యొక్క కొబ్బరన్నం అయితే చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. కొబ్బరి పాలు పోసి చేస్తాను కాబట్టి దాని యొక్క కమ్మదనం ఇంకా రెట్టింపై చాలా బాగుంటుంది తెలుసా. బియ్యాన్ని నేను ఆల్రెడీ ముందే కడిగేసి పెట్టేసుకున్నాను. తర్వాత కొబ్బరి కట్ చేసి నీళ్ళలో కాసేపు ఉంచేసి కడిగేసిన తర్వాత మిక్సీ పట్టేసి దానిలో ఉన్న పాలను మాత్రం తీసుకొని పైన ఉన్నటువంటి పిప్పిని మొక్కలలో వేసేసుకున్నాను. ఇలా కొబ్బరి పాలను తీసుకోవాలి. తర్వాత మనం ఏంటంటే ఇక్కడ రైస్ ఎంతైతే తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. కొబ్బరి పాలు ఒకవేళ కొబ్బరి పాలు కొంచెం తక్కువ పడినాయి అనుకుని దాని ప్లేస్ నార్మల్ వాటర్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. మనము బగారన్నం ఎలా అయితే పోపు వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనం పోపు వేసుకొని పోపు వేగిన తర్వాత రైస్ వేసి రైస్ ఒక 2 నిమిషాలు అటు ఇటు అనిన తర్వాత అప్పుడు కొబ్బరి పాలు పోసుకొని రుచికి తగినంత ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది. అక్కడ ప్రసాదం రెడీ అయిపోయింది. అయితే నేను ఇవన్నీ చేసే ముందు ఇంక ఈరోజు నిమజ్జనం చేయాలనుకున్నాను కదా అనేసి ఈవినింగ్ టైంలోనే ఇల్లంతా ఊడ్చేసుకొని బయటంతా ఊడ్చేసుకొని యాక్చువల్గా మా ప్లానింగ్ ఏంటంటే మేమే వెళ్ళేసి మా వినాయకుని నిమజ్జనం చేయాలి అని ఎందుకో అనిపించింది. ఎప్పటి నుండో అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఈసారి వెళ్దాంలే అనుకుని మా హస్బెండ్ అడిగాను అనమాట, నిమజ్జనం మనం చేసేసి వద్దామా అమ్మ అనేసి. మేము ట్యాంక్ బండ్కి వెళ్ళాము. మా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ చెరువులోనైతే వేస్తామన్నమాట. వెళ్దామా అంటే సరే వెళ్దాం అనేసి తను కూడా నా కోసం ఒక 1 అవర్ ముందే లాగిన్ అయ్యారనమాట. ఎందుకంటే మనం వెళ్తే మధ్యలో బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్ టైంని ఫిల్ చేయడం కోసం ముందే లాగిన్ అయ్యారు. అఖిల్ స్కూల్కి వెళ్ళి రాగానే చెప్పాను అనమాట, చిన్న నువ్వు స్నానం చేసేసాయి నిమజ్జనానికి వెళ్దాము అని. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా, ఏది ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మనం ఎన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ జరుగుతాయి. మనం మనుషులం ఎలా అవుతాం చెప్పండి. అప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగితే భగవంతుడు అవుతాం కదా. టయానికి ఇంకా వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది. ఇంకా బాధ అనిపించింది, కానీ ఏది మన చేతిలో లేదు కదా అనిపించేసి ఇంకా అఖిల్ వచ్చిన తర్వాత అఖిల్తోనే దీపారాధన చేపించేసి వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత హారతి ఇచ్చేసి ఇంకా మన బుజ్జ గణపైకి అయితే ఇంకా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. కానీ చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకయ్యా నాకు ఇలా జరుగుతుంది, ఏదనుకుంటే దానికి రివర్స్ జరుగుతుంది అనుకున్నాను. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. ఇంకా అఖిల్ అయితే తీసుకెళ్ళి వినాయకుడిని అక్కడ బొజ్జ గణపయ్య దగ్గర పెట్టేశారు. ఈరోజు బొజ్జ గణపయ్య దగ్గర ఇలానైతే డెకరేట్ చేశారు. ఆ డెకరేషన్ కూడా రెగ్యులర్గా ఒకటే కాకుండా మార్చి మార్చి చేయాలనిపించింది అంటే మా వాళ్ళకి. అందుకనే బెలూన్స్తోనైతే డెకరేట్ చేశారు. ఏంటంటే ఆర్గనైజేషన్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళే చేస్తారనమాట ఎప్పుడు కూడా, వాళ్ళు మన వాళ్ళే. తర్వాత మన దగ్గర ఏంటంటే దుబాయ్కి దగ్గర ఈ యొక్క వినాయకుడు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇన్ని సంవత్సరాలు నేనైతే ఎప్పుడూ వినాయకుడి దగ్గరికి వెళ్ళలేదు. ఈ నిమజ్జనం రోజు కూడా వెళ్ళలేదు అనమాట. ఎలాగో మన నిమజ్జనానికి మన వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళలేదు కదా, ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు. సర్లే పాపం మా ఊళ్ళని తీసుకెళ్తామని చెప్పాం కదా, అప్పటికే అడిగాము, నువ్వు నాన్న వెళ్ళేసి రాపోనిలా నాన్న అంటే ఏమొద్దు అన్నారనమాట. ఎందుకంటే అంతసేపు బండి మీదే పట్టుకోవాలి వినాయకుడిని, చాలా హెవీగా ఉంది, వద్దులే అమ్మ ఇక్కడ మన వినాయకుడి దగ్గర పెట్టేద్దాము అని. సర్లే మళ్ళీ అక్కడ డైమండ్ పాయింట్ దగ్గర దుబాయ్ గేట్ దగ్గర ఈ యొక్క వినాయక నిమజ్జనం జరుగుతుంది నాన్న,
వెళ్ళు నాన్న అని చెప్పాను. తీసుకెళ్ళాడు వాళ్ళ నాన్న. చాలా బాగుంటుంది తెలుసా, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్. తర్వాత ఇవి చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా అక్కడ పెట్టినటువంటి వినాయకుడు మంటపం కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు. నాకు అది చూస్తే నాకు మా కామారెడ్డిలో వినాయక చవితి కనిపిస్తుంది అనమాట. కామారెడ్డిలో కూడా వినాయక చవితి చాలా బాగా జరుగుతుంది తెలుసా. మేమైతే వినాయక నవరాత్రుల్లో 2-3 సార్లు పోయేసి వస్తాం. అంత బాగా ఉంటుంది వినాయక చవితినైతే. ఎంత బాగుంటాయి అసలు మంటపాలు అయితే. అప్పట్లోనే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడే చాలా అమౌంట్ పెట్టేసి ఆ యొక్క మంటపాలు కట్టేవాళ్ళు. ఎందుకంటే అది వచ్చేసి సిరిసిల్ల రోడ్లో ఉండేదన్నమాట. అక్కడ అన్ని షాప్స్ ఉండేవి. షాప్స్ వాళ్ళు వచ్చేసి చందాలు ఇస్తారుగా, వాటితో చేసేవాళ్ళు. ఇక్కడ కూడా అలానేనంట. అక్కడ అన్ని షాప్సే ఉంటాయి కదా, వాళ్ళందరూ కలిసి చేస్తారంట. తర్వాత వచ్చేసి ఈ యొక్క వినాయకుడిని పెట్టే వాళ్ళు ఏంటంటే పొలిటికల్ లీడర్ అంట. అందుకని వాళ్ళు చాలా బాగా చేస్తారు అని చెప్పారనమాట. చూడండి, ఇలా రకరకాల వేషాలతో వచ్చిన భక్తులను అయితే మంచిగా అలరింపజేస్తారు. తర్వాత ఇంకా రకరకాలుగా ఉంటాయి. చూడండి ఎంత బాగుంటుంది. ఇవి చూడడానికి పిల్లలు పెద్దలు అందరూ కూడా వస్తారు. తర్వాత ఇక్కడ రోజు కూడా పూజలు జరుగుతాయి. తర్వాత అన్నదానం, రోజు నిత్య అన్నదానం ఉంటుందంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారంట, లంచ్ టైంలో లంచ్ పెడతారంట, నైట్ డిన్నర్ టైంలో మనకి దోశలు లేదంటే వడలు అలాంటివి కూడా పెడతారంట. అంటే అంత ఘనంగా చేస్తారనమాట. 9 డేస్కి తీస్తారంట ఎప్పుడైనా కానీ. ఇంకా అది రోజు ఏ వారమైనా రాని, కానీ వీళ్ళు మాత్రం 9 డేస్కి తీస్తారంట. చాలా బాగుంది కదా. కొన్ని మన పక్కనే ఉన్నా కానీ అసలు వెళ్ళలేకపోతాం. ఇదైతే చాలా దగ్గర, మా ఇంటికి దగ్గర అనమాట. నడుచుకుంటే కూడా పోవచ్చు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది. కానీ ఎప్పుడు వెళ్ళడం కుదరదు. కానీ ఇక్కడ చూడడానికి అయితే చాలామంది వస్తారు. ఇలాంటి హెవీ క్రౌడ్ ఉన్న దగ్గరికి మా ఆయన అసలు తీసుకెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. నాకు కూడా వెళ్ళాలి అన్నంత ఏమనిపించదు. ఏమో తొక్కిసలాడ జరుగుతుంది, ఏమైనా జరుగుతుంది, ఎందుకు అన్నట్టుగా రిస్క్ ఎందుకనేసి అసలు వెళ్ళడానికి ఇష్టపడం. ఇంకొక 10 నిమిషము వెళ్ళారు. ఏంటంటే ఇక్కడ వాళ్ళు నోట్లో పెట్రోల్ పోసేసుకొని ఇలా ఫైర్ మీద కూపుతారన్నమాట. అలాంటివి జరిగేటప్పుడు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయిలే అనిపిస్తుంది. అందుకని తీసుకెళ్ళడానికి వద్దు అంటారు. అప్పటికే వెళ్ళేసి రాగానే మళ్ళీ డ్రెస్సులు మార్చేసుకొని చేతులు కడిగేసి, ఎందుకంటే అంత మన బాడీ పైన అంతా ఆ యొక్క వేఫర్స్ ఉంటాయి కదా. అందుకే మనం ఇలా బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడైనా బయటికి వెళ్ళేసి వచ్చి, ఇది కూడా నేను చెప్పాను కదా, ఇదే అనమాట ఫైర్ చూపించేది. మనం చూడడానికి బాగా అనిపిస్తుండొచ్చు కానీ భయం అనిపిస్తుంది. ఇంకో చేతిలో ఫైర్ ఉంటుంది, వాళ్ళ నోట్లో తాగుతుంది పెట్రోల్. దాన్ని ఇలా ఊపగానే అలా పైకి ఫైర్ వచ్చేస్తుంది అనమాట. నాకైతే భయం అనిపిస్తుంది. ఒకవేళ మన మీద పడి ఉంటే మన చేతిలో ఆ యొక్క ఫైర్కి మనం కాలిపోతాం కదా అనిపిస్తుంది. అందుకే అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా దూరంలో ఉంచాలి పిల్లల్ని. ఇదిగో చూసారు, ఇక రకరకాల వేషధారణలో ఉంటారు మనుషులు. చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ తీసుకెళ్తూ ఉంటారనమాట. చూడండి, అందులో ఉండి అమ్మవారిల కిందికి వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడ చూసేసి వచ్చారు. వచ్చిన తర్వాత మన వినాయకుడి దగ్గర అయితే పూజ స్టార్ట్ అయిపోయింది అనమాట. పంతులు వచ్చారు, పూజ చేశారు. ఇంకా వచ్చిన భక్తులందరూ కూడా పసుపు కుంకుమ అక్షంతలు దేవుడికి వేసేసి దండం పెట్టేసుకున్నారనమాట. మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. మన ఇంట్లో వినాయకుడు అయితే ఈ యొక్క పెద్ద వినాయకుడి దగ్గరకు వచ్చేసి అయితే కూర్చున్నారు. ఇంకా ఎప్పుడూ వెళ్ళినట్టుగానే అందరు గణపతులతో పాటు వెళ్ళిపోతున్నారు. ఆ గణపయ్య కూడా ఒక్కరికే వెళ్ళడం ఇష్టం అనిపించలేదు అనుకుంటా. ఎప్పుడు నేను మీ కాలనీ వినాయకుడితోనే వెళ్తాను కదా, ఈసారి నన్ను ఒక్కడిని ఎందుకు పంపించాలనుకుంటున్నా, నేను వాళ్ళతోనే పాటు వెళ్తా అనుకున్నాడేమోలే అని నాకు నేనే సర్ది చెప్పేసుకున్నాను అనమాట. ఇంకా పంతులు గారు అయితే మేమందరము పూజ అయిపోయిన తర్వాత పంతులు గారిని ప్రసాదం తీసుకోమంటే కొంచెం తీసుకొని ఇంకా వెళ్ళిపోయారు. ఈరోజు వీడియోనైతే ఇదనమాట.